అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు శరన్నవరాత్రులు జరగనున్నాయి. ఈ రోజుల్లో దుర్గామాతను 9 రూపాలలో ఆరాధించి పూజిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలతో నిండిపోతాయి అని మన పెద్దలు చెప్పినటువంటి విషయం. ఈ పూజలు మాత్రమే కాదు, ఇంటికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులను తెచ్చుకుంటే ఆ అమ్మవారి యొక్క కటాక్షం మరింత లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ ఈ 9 రోజుల్లో ఏ వస్తువులను తెచ్చుకుంటే అమ్మవారు సంతోషిస్తారో ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా చెబుతాను. మీరు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తులసి మొక్కను తెచ్చుకోవడం అత్యంత పవిత్రమైనది, అత్యంత విశేషమైనది. కాబట్టి ఈ తులసి మొక్కను తెచ్చుకొని ప్రతిష్టాపన చేసుకోవడం చాలా విశేషతను కలిగినటువంటి విషయం. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని మనం నమ్ముతూ ఉంటాము. ఈ నవరాత్రుల్లో ఒక తులసి మొక్కను ఇంటి ఈశాన్యం దిశలో ఉంచటం, ప్రతిరోజు దానికి నీళ్లు పోసి పూజ చేస్తే తులసి చెట్టుకు వేసే ప్రదక్షిణల వలన మీకు విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది. ఇలా చేస్తే మీ ఇంటికి రాజయోగం అనేది లభిస్తుంది, ఐశ్వర్యం శాశ్వతంగా నిలుస్తుంది. దీని తరువాత దుర్గాదేవి పటం లేదా విగ్రహం నవరాత్రుల్లో అమ్మవారు భూమిపై తిరుగుతూ ఉంటారని భక్తుల యొక్క నమ్మకం. ఆ భక్తులు ఈ నవరాత్రుల్లో ఆ అమ్మవారికి చేసే పూజలను, నైవేద్యాలను, అలాగే కీర్తనలు, భజనలను చక్కగా అమ్మవారే స్వయంగా ఆలకిస్తూ చక్కగా భూలోకంలో సంచరిస్తూ ఉంటుందట. ఈ నవరాత్రుల్లో అమ్మవారు భూమిపై తిరుగుతూ భక్తుల పూజలను స్వీకరిస్తుంది. అప్పుడు అమ్మవారి చిత్రపటాన్ని పూజ గదిలో ఉంచితే అమ్మవారు మీ ఇంటిలో కొలువై ఉంటారు. మీరు చేసే ప్రతి పూజ అమ్మవారు స్వయంగా స్వీకరిస్తారు. మీ కుటుంబమంతా కటాక్షంతో ఆనందంగా ఉంటుంది. నవరాత్రుల్లో పుట్టింటి నుండి చీర లేదా బట్ట తెచ్చుకోండి. ఇలా తీసుకురావడం వలన మీకు దీర్ఘకాలిక సౌభాగ్యానికి సూచికలు అనేవి ఏర్పడతాయి. భర్త సంపద పెరిగిపోతుందని, ఇంటి ఆదాయం ఎక్కువగా పెరిగిపోతుంది మన పెద్దలు చెబుతున్నటువంటి విషయం. ఈ ఆచారం అనేది మన పెద్దలు చెబుతున్నటువంటి విషయం. ఎన్నో సంవత్సరాలుగా మన పెద్దలు ఆచరించినటువంటి విషయం. ఈ ఆచారం పాటిస్తే స్త్రీల జీవితంలో సంతోషం, సౌభాగ్యం నిలిచిపోతుంది. అలాగే బెల్లం కూడా చాలా ముఖ్యమైనది. ఈ బెల్లాన్ని కూడా ఎవరైతే నవరాత్రుల్లో ఇంటికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి విశేషమైన ధనాకర్షణ అనేది పెరుగుతుంది. పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుంటే వారసత్వంగా ఉన్నటువంటి ఆస్తి అనేది కలిసి వస్తుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. బెల్లం మాధుర్యం లాగానే మీ జీవితంలో మాధుర్యం పెరిగిపోతుంది. అలాగే తామర పువ్వులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. ఈ తామర పువ్వులను నవరాత్రుల్లో మన ఇంటికి తెచ్చుకోవడం, పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి అలంకరించుకోవటం చాలా విశిష్టతను కలిగినటువంటిది. ఇలా చేస్తే ఆకస్మిక ధనలాభం అనేది లభిస్తుంది. ఇంట్లో డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. తామర పువ్వు శక్తి అంతటి మహిమ కలది. ఇంటికి శుభసూచకంగా స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి. ఈ ఇంటి గుమ్మానికి లేదా ఇంటి గుమ్మాని తలుపులకి కానీ ఈ స్వస్తిక్ గుర్తును వేయటం ముక్కోటి దేవతలు మీ ఇంటిని కాపాడుతున్నట్టుగా, ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది మీ ఇంటిపై కలుగుతుంది. ఇక అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి. మరొక వస్తువు చాలా విశిష్టతను కలిగినటువంటి వస్తువు. ఈ 2 వస్తువులు చాలా ముఖ్యమైనవి, పసుపు మరియు కల్లుప్పు. ఈ కల్లుప్పు మరియు పసుపు చాలా విశిష్టతను కలిగినటువంటివి కాబట్టి ఇవి కూడా చాలా ముఖ్యమైనవని కూడా చెప్పుకోవచ్చు. పసుపును పూజలో ఉపయోగించటం పవిత్రం. కల్లుప్పును ఈశాన్య మూలలో చల్లి ఉంచితే దరిద్ర దేవత బయటకు వెళ్ళి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని పెద్దల యొక్క నమ్మకం. అలాగే దుర్గామాతకు అలంకరణ వస్తువులు అంటే ఎంతో ఇష్టం. గాజులు, కుంకుమ, ముక్కు పుడక వంటి వస్తువులను
అమ్మవారికి సమర్పించటం చాలా విశిష్టతను కలిగినటువంటి విషయం. మీ ఇంటిపై వరాల జల్లులను కురిపిస్తుంది. నెమలి ఈక కూడా పవిత్రమైనది. పూజ గదిలో నెమలి ఈకను ఉంచి అమ్మవారిని చిత్రపటానికి చక్కగా పూజలు చేసుకోవడం, ఇలా చేయడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి అమ్మవారు మీ ఇంట్లో స్థిరపడతారు. ఇంటికి సిరి సంపదలు రెట్టింపుగా పెరిగిపోతాయి. ఐశ్వర్య ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇరిగిన బియ్యాన్ని పసుపులో కలిపి అక్షంతలుగా తయారు చేసుకోవాలి. ప్రతిరోజు పూజ చేసిన తరువాత వాటిని మీ తలపై వేసుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. నవరాత్రులు అంటేనే చాలా విశిష్టతను కలిగినటువంటి, ఎలాంటి కోరికలైనా తీర్చే శక్తి అనేది అమ్మవారికి కలిగి ఉంటుంది. కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది. మీకు ఎంత పెద్ద కోరికైనా అమ్మవారు ఇట్టే నెరవేరుస్తుంది. నవరాత్రుల్లో నిమ్మకాయలు కూడా శుభప్రదం. అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పించడం, అమ్మవారి యొక్క పూజలో నిమ్మకాయలు సమర్పించి మీ కోరికను బలంగా చెప్పుకోండి. పూజ గదిలో ఒక నిమ్మకాయను ఉంచండి. ఇలా చేస్తే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం అనేది లభిస్తుంది. ఇంటిలో శాంతి, సుఖ సంపదలు పెరిగిపోతాయి. అలాగే నిమ్మకాయల దండను ఏదైనా ఒక అమ్మవారి యొక్క ఆలయంలో కానీ దుర్గామాతకు కానీ సమర్పించడం మీకు చాలా విశిష్టతను కలిగినటువంటి విషయం. కాబట్టి మీ కోరిక ఏదైనా సరే కోరుకొని అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పించడం వలన అది చాలా శక్తితో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి మీ కోరిక ఖచ్చితంగా ఇట్టే నెరవేరుతుంది. అలాగే వెండి వస్తువులు కూడా ఈ సమయంలో తెచ్చుకోవాలి. వెండి అనేది లక్ష్మీదేవికి ప్రతీక. ఒక చిన్న వెండి వస్తువును పూజ గదిలో ఉంచితే ఆ ఇంట్లో డబ్బుకు కొరత అనేది ఉండదు. సంపద రెట్టింపుగా పెరిగిపోతుంది. లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం కూడా ఇంటికి తెచ్చుకోవడం చాలా విశేషం. ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే నివసిస్తుంది. విగ్రహం తెచ్చుకోలేని వారు చిత్రపటాన్ని తెచ్చుకున్నా సరిపోతుంది. ధనలక్ష్మి తాండవం చేస్తుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. శరన్నవరాత్రుల్లో గోమాతను పూజించడం, గోమాతకు ఆహారం పెట్టడం కూడా చాలా విశిష్టతను కలిగినటువంటిది. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి గోమాతకు ఆహారం పెడితే అమ్మవారి యొక్క అనుగ్రహమే కాదు, ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. నైవేద్యంగా పెట్టిన ఏదైనా సరే బియ్యం కానీ బెల్లం కానీ, బెల్లంతో చేసిన రొట్టెలు కానీ పెట్టడం చాలా విశేషం. ఇలా పెట్టడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై ఖచ్చితంగా కలుగుతుంది. ఈ 9 రోజుల్లో మీరు చేసే పూజలు, మీరు చేసే పవిత్రమైన వస్తువులు, మీరు చూపే భక్తి, ఇవన్నీ కూడా కలిసి అమ్మవారి యొక్క కృపా కటాక్షాన్ని మీపై, మీ కుటుంబంపై కురిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలతో ఇల్లంతా ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది. ఇలా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే భక్తి శ్రద్ధలతో మీరు చేసే పనిని శ్రద్ధగా చేయండి. అప్పుడే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అమ్మవారిని నిజమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తేనే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది. ఆమె మన జీవితంలో మార్పును తీసుకొస్తుంది. కనుక ఈ నవరాత్రుల్లో కనీసం 2 వస్తువులైనా మీ ఇంటికి తెచ్చుకోండి. ఇక దుర్గామాత మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ధనానికి లోటు అనేది ఉండదు. మీ ఇంట్లో ధనంతో నిండిపోతుంది. కాబట్టి ఆ దుర్గామాత యొక్క అనుగ్రహం కలగాలి అంటే మీకు వీలైతే ఒక 2 వస్తువులైనా పర్వాలేదు మీ ఇంటికి తెచ్చుకోండి. ఇక అన్నీ మంచి జరుగుతాయి. ఇక ధనానికి లోటు అనేదే ఉండదు. ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.